ప్రణవాలయ పాహి. డాన్స్ని ఇష్టపడని వాళ్ళు ఉండరు. సంగీతం వింటేనే కాళ్ళు కదిలి హృదయం ఆనందంతో నిండిపోతుంది. అలాంటిది కూచిపూడి అనగానే ఆహార్యం, అందం మన కళ్ళ ముందు కదులుతుంది. ఈ నృత్యాన్ని అబ్బాయిలు కూడా అందంగా ప్రదర్శించగలరంటే నమ్మశక్యం కాదు. కొన్నిసార్లు నర్తించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది అబ్బాయి అంటే మన కళ్ళు మనల్ని మోసం చేస్తున్నాయేమో అని కూడా అనుకోకమానం. కానీ అదంతా నిజమని నమ్మాల్సిందే. ముస్లిం సామాజిక వర్గం నుండి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా మొక్కవోని దీక్షతో నృత్య సాధన చేశారు ఆయన. తను నేర్చుకున్నదే ఆయనకు ఊపిరయ్యింది. తను నేర్చుకున్న కళను 10 మందికి నేర్పుతూ ఎప్పటికప్పుడు నృత్యంలో కొత్త పోకడలను నృత్యానికి అన్వయిస్తున్నారు హలీం ఖాన్ గారు. ఆయన యుఎస్ఏ, కెనడా, దుబాయ్, మలేషియా, అబుదాబి, సింగపూర్, లండన్, పాకిస్తాన్ ఇలా ఎన్నో దేశాల్లో 1000 దాకా నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన కృషికి గాను ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఫర్ హెల్త్ అండ్ హ్యుమానిటీ వారు గౌరవ డాక్టరేటును ఆయనకు ప్రదానం చేశారు. One thing that you just need to think about anything else if you are passionate about it, something. నృత్య తపస్వి సత్రజితి లాంటి అవార్డులను ఆయన అందుకున్నారు. Just go and do if you think it is right, and then later everything falls in place. So that's where I'm here. ఈరోజు మనతో పాటు ఉన్నారు హలీం ఖాన్ గారు, కూచిపూడి డాన్సర్. ఆయన దేశవ్యాప్తంగా చాలా ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన కూచిపూడి డాన్సరే కాదు, యాక్టర్ కూడా. ఇప్పుడు ఆయనతో మాట్లాడి ఆయన కూచిపూడి ప్రయాణం కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, ఆయన కెరీర్ గురించి మనం ఆయన మాటలను తెలుసుకుందాం. నమస్తే హలీం గారు. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఒప్పుకున్నందుకు ఇంటర్వ్యూ కోసం. మై ప్లెజర్ అండి. ముఖ్యంగా అసలుకి కూచిపూడి వైపు మీకు ఇంట్రెస్ట్ ఎప్పుడు మొదలైంది? చిన్నప్పటి నుంచే నాకు మ్యూజిక్ అన్నా, డాన్స్ అన్నా ఇష్టం. ఇంకా సినిమాలు చూసి లేదా క్లాసికల్ది పాటలు వింటూ, సో అది కొంచెం కొంచెంగా ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది. సో అలా వచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చాలామంది అంటే కూచిపూడి, భరతనాట్యం దాదాపుగా సిమిలర్గా ఉంటాయి కదా, వీటి మధ్య తేడా ఏంటి? కూచిపూడికి, భరతనాట్యానికి చెప్పాలని అంటే యాక్చువల్లీ డాన్స్ వచ్చిన వాళ్ళు కాకుండా బయట వాళ్ళు చూడాలంటే రెండు యాక్చువల్లీ ఒక తల్లికి పుట్టిన ఇద్దరు పిల్లల్లాగా ఉంటారు. చాలా ఐడెంటికల్ ఇవి ఉన్నాయి. మేము ఫాలో అయ్యే గ్రామర్ కూడా ఒకటి. అంటే నాట్య శాస్త్రాన్ని ఫాలో అయితేనే దాన్ని ఒక క్లాసికల్ డాన్స్ అంటారు. సో ఒక చిన్న చిన్న మార్పులు తప్పితే, అంటే కాంటెక్స్ట్ని, అంటే మన వాళ్ళు తమిళ్లో వాడేది కానివ్వండి, లేదా మనం తెలుగు వాడతాం దాంట్లో. సో నృత్యపరంగా కొన్ని చిన్న చిన్న మార్పులు ఉన్నాయి. అది పెద్ద ఓషన్. డాన్స్ తెలిస్తే ఒక రకంగా మాట్లాడొచ్చు దాని గురించి, లేదా డాన్స్ తెలియకపోతే చాలా తక్కువ మందికి దాని డిఫరెన్స్ తెలుస్తున్నాయి. అంటే స్పెషల్లీ ఇవాళ రేపు ఇంకా అన్నీ కలిసిపోయాయి అన్నట్టుగా ఉన్నాయన్నమాట. దీంట్లో పెడుతున్నారు, దాంట్లో పెడుతున్నారు. సో అలా అయిపోయింది. ఇంతకుముందు కాస్త డిఫరెంట్ కాస్ట్యూమ్‌లో కూడా లైక్ కథక్ వాళ్ళు వేసుకునేది, మోహినియాట్టం వాళ్ళు వేసుకునేది, దాంట్లో ఒక సిగ్నిఫికెంట్‌గా డిఫరెన్స్ ఉంటుంది. సో మనకి ఇప్పుడు మీరు తమిళులు, తెలుగులో అని చెప్పడానికి ఏంటి, నోరు తెరిస్తే గానీ, మీరు మాట్లాడితే కానీ తెలీదు. అదర్‌వైజ్ మీరు షర్ట్, ప్యాంట్ వేసుకొని, లేదా ఇంకొకళ్ళు షర్ట్, ప్యాంట్ వేసుకొని ఉంటే వాళ్ళలో పెద్ద డిఫరెన్స్ మనకి నోరు విప్పి తమిళ్ మాట్లాడితేనే మీరు తమిళులు అంటారు. సో అలాంటిదే వాళ్ళు డాన్స్ చేయటము, లేదా లోపల ఇన్ డెప్త్‌గా వెళ్తే తప్పితే దాంట్లో పెద్ద డిఫరెన్స్‌లు మనకి అంత ఈజీ కాదు చెప్పటం. ముఖ్యంగా ముస్లిం సామాజిక వర్గం నుంచి వచ్చిన మీరు కూచిపూడి డాన్స్ నేర్చుకోవడం అది పెద్ద సాహసం అనే చెప్పొచ్చు. అండ్ ఈ డాన్స్ నేర్చుకున్న తర్వాత ప్రదర్శనలు ఇవ్వడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. కానీ వేరే సామాజిక వర్గం వారు మిమ్మల్ని ఎలా యాక్సెప్ట్ చేశారు? ఆ యాక్సెప్టెన్స్ ఎలా ఉండింది? చూడండి, మీరన్నట్టుగానే అది సాహసం అని నాకు తెలీదు నేర్చుకునేటప్పుడు. నేనేదో ఇష్టంతో చేశాను. ఇంట్లో వాళ్ళకి అది ఇష్టం లేకపోయినా నాకు ఇష్టం ఉంది కాబట్టి దాన్ని తెలియకుండా నేర్చుకోవచ్చు అనే ఒక ధీమాతో నేర్చుకున్నాను, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా. బట్ తర్వాత ఎప్పుడైతే సొసైటీలోకి వచ్చానో ఒక ప్రొఫెషనల్ డాన్సర్ అవ్వటానికి, అప్పుడు రియల్ ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయి. ఇలాంటి వాటికి హిందూ అయితే ఒక రకంగా ఉంటుంది, ముస్లిం అయితే ఒక రకంగా ఉంటుందని అర్థమైంది. బట్ నేను మారలేను, లేదా నేను దీంట్లో నుంచి వెళ్ళలేను.
సో, అలా నడుస్తుంది. సో, అప్పుడప్పుడు అనిపిస్తుంది నా ఘర్ కా నా ఘాట్ కా అని అనిపిస్తుంది. కంప్లీట్‌గా సరే ఎవరైనా ఏమన్నా అనుకుంటే ఇట్స్ ఓకే. నేను నాకు నచ్చింది చేస్తున్నాను కదా! అని ఉంటుంది. అలా కొన్ని రోజులు నడిచింది. ఆహ్, ఇప్పుడైతే ఆ యాక్సెప్టెన్స్ కొంచెం ఉంది అనుకునే లోపలే ఈ మధ్య కాలంలో మరీ ఆహ్, యాక్సెప్టెన్స్ ఇంకా ఉంచరేమో ఫ్యూచర్‌లో అనేది అనిపిస్తుంది. చాలామంది చాలా ప్రొవోగేటివ్‌గా మాట్లాడతారు. ప్రతి ఒక్కడి కి ఒపీనియన్ చెప్పే ప్లాట్‌ఫార్మ్స్ వచ్చేసాయి ఇప్పుడు. ఆహ్, చాలా ఇగ్నైట్ చేస్తున్నారు. చిన్న చిన్నవి ఇక్కడెవరు ముస్లిం చేయొచ్చు, హిందూ చేయొచ్చు, క్రిస్టియన్స్ ఎవరైనా ఏదైనా పాయింట్ చేయొచ్చు. సో, ఈజీగా లైక్ హేట్రెడ్ స్పీచ్ అంటారు గదా! మీ మీ మతం గురించి నేను, నా మతం గురించి మీరు రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉంటే పర్వాలేదు. లైక్ ఇప్పుడు నేనున్నాను. నేను డాన్స్ చేశాను. డాన్సు అంటారు స్పెషల్లీ హిందూ దానికి సంబంధించిన ఇది కాబట్టి బేసిక్‌లీ డాన్స్ నేను నమ్మను. హిందూ దానికి సంబంధించింది అని. బట్ నేను చేసే ప్రక్రియ చాలా హిందూ దాంట్లోనే ఉంటుంది కాబట్టి ఓకే. కానీ నేను రెస్పెక్ట్ ఇచ్చే చేస్తాను దానికి. కానీ పక్కన వాళ్ళకవి ఇష్టం ఉండదు. చాలా మందికి ఇష్టం ఉండదు. ఏదో నూటికో 10 మంది మంచోళ్ళు లేకుండా ఉండరు. బట్ 90 మంది ఏం అవసరం ఇప్పుడు? వాళ్ళెందుకు జేయాలి? అంటే నేను గట్టిగా చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే ఒక మంచి అందమైన లాంగ్వేజ్‌లో నేను దాన్ని బయటికి తీసుకురాలేకపోతున్నాను. ఆ బాధని. ఆహ్, తిట్టాలనిపిస్తుంది. కోపంతో ఎవరైనా ఇలాంటివి ధర్మానికి ముడిపెట్టి, మతానికి ముడిపెట్టి కళ్ళని మాట్లాడితే చాలా బాధేస్తుంది. కానీ ఏం చేస్తాం? ఐ మీన్ వాళ్ళు చదువుకోలేదు. వాళ్ళకి ఆహ్, దాని పట్ల గౌరవం లేదు. సో, దానప్పుడు ఏం మాట్లాడినా వాళ్ళకెక్కదు. ప్లస్ ఏంటంటే ఇవాళ రేపు మాట్లాడే పొలిటీషియన్స్ కానివ్వండి, కొంతమంది స్వామీజీలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మతాన్ని పెట్టుకొని చాలా మ ఆళ్ళ ఇది ఇంటారు, వీళ్ళు ఇది ఇంటారు, వీళ్ళు ఇది జేస్తారు, వీళ్ళు ఇది జేస్తారని ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. జనాల్లోకి హేట్ పెంచుతున్నారు. నా బాధేంటంటే ఇప్పుడు నేనేదో కష్టపడి ఏదో డాన్సులు జేస్తున్నాను, లేకపోతే నాలాంటి వాడి మీద గూడా అది చాలా పడుతుంది. ఎందుకు మాట్లాడతారో, లేకపోతే ఎందుకు ఇలాంటివి అంటే పొలిటికల్ రీజన్స్ కోసం. అంటే వాళ్ళకి రీచ్ పెంచుకోవటానికి కావచ్చు. అంటే హిందూ మతంని సపోర్ట్ పెంచుకోవటానికి అలాంటిది మాట్లాడతారనుకుంటాను. బట్ అలాంటి వాటి వల్ల డెఫినిట్‌గా సపోర్ట్ చాలా తగ్గింది అని చెప్తాను. సో, ఇంతకుముందు నేననుకునేవాడిని. ఓహ్! ఏముంది నేను బాగా చేస్తే డాన్స్ బాగా చేస్తే ఏముంది డాన్స్ అనేది టాలెంట్‌తో సంబంధించిన విషయము. వాళ్ళకన్నా నేను బాగా చేయగలిగితే నాకు ఒక ఏమంటారు అవకాశం వస్తుంది. నేను ముందుకెళ్తానని. కానీ ముందుకు వెళ్తూ ఉంటే, చూస్తూ ఉంటే దీన్ని అంటే లోతుల్లోకి వెళ్ళే కొద్దీ ఇదిలా కాదు. దీన్ని వేరే లెన్సుల నుంచి చూస్తారు జనాలు. డాన్స్ ఒక్కటి కాదు. ఆహ్, ధర్మము, మతము, నువ్వెక్కడ పుట్టావు, నువ్వు ఎవరితో ఏమంటారు ఏ దాంతో నువ్వు అంటే ఏ మతంతో నువ్వు ఐడెంటిఫై ఐడెంటిఫై చేస్తున్నావన్నది చాలా క్రూషియల్ పార్ట్ ఆఫ్ ది సొసైటీ అయిపోయిందిప్పుడు. అండ్ దెన్ థాంక్స్ టు సోషల్ మీడియా లాంటివి ప్లాట్‌ఫార్మ్స్ కూడా ఇంతకుముందు ఎక్కడో మాట్లాడుకునేవాళ్ళు మా వరకు వచ్చేవి కాదు. జనాల వరకు ఎక్కువ వెళ్ళేవి కాదు. అవును. పని చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ దగ్గర మొబైల్ ఉంది కాబట్టి ఇప్పుడు థాంక్స్ టు యూట్యూబ్ ఛానెల్స్ ప్రతి ఒక్కళ్ళకి ఆహ్, వర్త్ ఉన్నా లేకపోయినా కెమెరా ముందు ఏదైనా మాట్లాడేసేయొచ్చు. అది వైరల్ అవ్వచ్చు. సో, అట్లా ఎక్కువ హేట్ ఒచ్చేసింది. సో, నాకు భయమేస్తుంది. లైక్ నాలాంటి వాళ్ళు ఇంకెవరైనా చేయాలన్నా, లేదా నాకే ముందుకు వెళ్ళి ఎన్ని రోజులు నేను దీన్ని చేస్తానా అనేది. సో, ఇట్స్ ఇట్స్ డిఫికల్ట్ అండి. చెప్పాలంటే సింపుల్‌గా చెప్పాలంటే ఇంతకు ముందు యాక్సెప్టెన్స్ లేదు. మతాల మధ్య ఇబ్బంది, గొడవలు ఇవి ఉన్నాయి. ఒకళ్ళనొకళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకోరు అనేవుంటే, నేను పెరుగుతున్నప్పుడు కొంచెం దాన్ని ఓకే. పర్వాలేదు. నేను పెరుగుతున్నప్పుడు అర్థం చేసుకున్నది. ఓకే. అదేం లేదు అని కొంచెం అలా హ్యాండ్ ఇన్ హ్యాండ్ జాయిన్ అవుతూ వచ్చింది. కానీ ఈ మధ్య కాలంలో మళ్ళా పోస్ట్ కోవిడ్ అనుకుంటాను. సోషల్ మీడియా చాలా విజృంభించి ఎక్స్‌పాండ్ అయింది కాబట్టి, ఇది కూడా బాగా హేట్ హేట్ స్పీచ్ కూడా ఆహ్, స్వామీజీ ఒకాయన ఉన్నారు. ఇస్కాన్ అనుకుంటానాయన. హ్మ్. హ్మ్. ప్రణవానంద దాస్. పేరైతే నాకు తెలీదు. ఆయన
వాళ్ళ దగ్గరికెళ్ళి గొర్రెలంటారు. ఓకే. ఆయన ఈరోజు వేరు. మార్నింగే ఆయన నేను వేరు. ఒకటి చూసాను. ముస్లిం వాళ్ళు అందరూ కలిసి ఒక ప్లేట్‌లో తింటారు మండి అని చెప్పేసి. దాన్ని చాలా 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 చీప్‌గా మాట్లాడారు దాని గురించి. ఒకళ్ళ ఎంగిల్ ఒకళ్ళు తింటారు. ఆహ్, ఇలా మీకేం అవసరం అసలు జనరల్‌గా? అదే. ఐ మీన్ మీ పని ఒక మీరు చూసుకోండి. రకంగా మీ అమ్మ మంచిదని పక్కన వాళ్ళ అమ్మ చెడ్డదని చెప్పడం మాత్రం మీ అమ్మ మంచిదని చెప్పు. తప్పులేదు. మీ అమ్మ ఎవరి అమ్మ వాళ్ళకి మంచిదే. అట్లాంటివి బాగా ఎక్కువైపోయినాయి. సో అది సోషల్ మీడియా ప్రభావం అని చెప్పొచ్చు. ఒక రకంగా అంటే వాళ్ళ కమ్యూనిటీస్ కావచ్చు, వాళ్ళ ఐడెంటిటీని హైలైట్ చేసుకోవడానికి కూడా చాలా ఈ మధ్య కాలంలో మనం చాలా సోషల్ మీడియాలో ఎందుకు చూస్తున్నాం. చేస్తారంటే అసలైన మాటలు మాట్లాడటానికి ఎవరికీ నాలెడ్జ్ లేదు. లేదా ధైర్యం లేదు. అవి ఉన్నయి చెప్పండి. ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి అని చెప్పండి. నాకిది గొప్ప అని చెప్పండి. ఇది ఇలా చేస్తే మంచిదని చెప్పండి. నచ్చిన వాళ్ళు ఫాలో అవుతారు. ఇప్పుడు నేను మా ఇంట్లో నటరాజ స్వామి ఉంటుంది. వెంకటేశ్వర స్వామి ఉంటారు. లక్ష్మీదేవి ఉంటుంది. వినాయకుడు ఉంటారు. శివుడున్నారు. మీరు చెప్తే నేను పెట్టుకున్నానా? నా గౌరవంతో నేను పెట్టుకున్నానా? సో, ఇలా చాలామంది నేనొక్కడినని కాదు. నాకు తెలిసిన వాళ్ళు చాలామందున్నారు. మా అమ్మా, నాన్న ఒప్పుకోకపోతే, మా రిలేటివ్స్ ఒప్పుకోకపోతే, ఆఫ్‌కోర్స్ ఒప్పుకోని సందర్భాలున్నాయి. వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చారు గదా! ఇప్పుడు వాళ్ళందరూ నీ మాట వింటే ఏం ఎ ఎ ఎలా రియాక్ట్ అవుతారు? నేనంటే సరే నాకు తప్పదు. చాలామంది కూడా మాట్లాడటం మొదలుపెడతారు గదా! అవును. తిట్టడం మొదలుపెడతారు. సో, నువ్వన్నావు గాబట్టి ఇంకో 10 మందంటారు. ఇంకో 10 మందన్నారు కాబట్టి ఇంకో 100 మందంటారు. ఎందుకు అవసరమా? అసలు మనకి ఏముందని ఇప్పుడు కొట్టుకోవడానికి? కొట్టుకోవడానికి క్రియేట్ చేసుకుంటున్నాం. సో, దేర్‌ఫోర్ ఈజీగా మనం చెప్పాలనుకుంటే ఇలాంటి వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళనివ్వట్లేదు. అవును. ఇప్పుడు దాదాపుగా ఈ కమ్యూనిటీస్‌కి సంబంధించి మైనారిటీస్ కావచ్చు, ఎస్టీ, ఎస్సీ ఎవరైనా కావచ్చు, అందరి మీద దాదాపుగా ఏదో ఒక రకంగా ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి ప్రభావం అనేది పడి భయపడుతున్నారు. బయటకొచ్చి చదువుకోవాలన్నా, లేదంటే వాళ్ళ ప్యాషన్‌ని పర్స్యూ చేయాలన్నా గానీ, నిజంగా చాలా దారుణమైన పరిస్థితులే ఉన్నాయని చెప్పొచ్చు. ఐయామ్ నాట్ పాయింటింగ్ ఔట్ ఎనీవన్. జస్ట్ మాట్లాడుతున్నాను కాబట్టి చెప్తున్నా. పాయింటింగ్ ఔట్ నేనెందుకు చెప్పానంటే నాకు యాక్చువల్లీ పేరు తెలీదు. నేను ఇవాళ మార్నింగే చూసాను. ఇంతకుముందు నేను చూసాను గానీ, నేనెందుకో పేరు గుర్తుపెట్టుకునే అంత నేను రీసెర్చ్ చేయలేదు. బాధేసింది. అరే! ఐ మీన్ నేనది ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇంటర్వ్యూలో నాలాంటి వాళ్ళు ఏమంటారు చాలామంది ఎలా ఎఫెక్ట్ అవుతారో చెప్పటానికి. అవును. సో, ఇప్పుడు దాదాపుగా ప్రపంచ వ్యాప్తంగా గూడా మీరు దాదాపుగా చాలా ప్రదర్శనలిచ్చారు. మీరు, మీ బృందము ఆహ్, చాలా నృత్య రూపకాలు కూడా కొత్త కొత్తవి క్రియేట్ చేయడము అన్నీ చేశారు గదా! ఈ ముఖ్యంగా ఈ ప్రదర్శనలిచ్చినప్పుడు అక్కడి వారు మిమ్మల్ని ఎలా స్వీకరించారు? లేదంటే భారతదేశంలో ఎలా ఉండింది? భారతదేశానికి అవతల ఫారెన్ దేశాల్లో? బావుంటుందండి. అంటే ఇక్కడ బావున్న సందర్భాలున్నాయి. అక్కడ చాలా బావున్న సందర్భాలున్నాయి. అంటే పర్టిక్యులర్‌గా ఒక ప్లేస్ అని మనమైతే చెప్పుకోలేం గానీ, ఇక్కడైనా సరే లేదా బయట దేశాల్లో అయినా సరే ఆహ్, బావుంటుందనే చెప్పాలి. ఐ థింక్ ఆహ్, దాన్ని ఇంకో రకంగా అయితే చెప్పలేను. బట్ చాలా లైక్ వెళ్ళినప్పుడు మన సంస్కృతిని వాళ్ళకి చూపించగలిగినప్పుడు అదొక రకమైన ఆనందం. ఇక్కడ చేయగలిగినప్పుడు ఆహ్, డాన్స్‌కి లేదా ఎలాంటివి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ మధ్యలో మనం చేస్తున్నాము. వాళ్ళ ఆనందం మనతో పంచుకుంటారు. "అరే! చాలా బాగా నచ్చిందండి మాకు." సో, ఇవన్నీ ఈ ఇంటరాక్షన్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ చాలా బావుంటుంది. సో, అక్కడ మనం రిప్రజెంటేటివ్ అవుతాము. అంటే మనం భారతదేశానికి కావచ్చు, లేకపోతే మన ఆర్ట్‌కి ఇండియా అనంటే ఇలాంటివి అని వాళ్ళ మైండ్‌లో ఉంటుంది కాబట్టి, అలాంటివి చూసినప్పుడు వాళ్ళు బాగా రెస్పాండ్ అవుతారు. చాలా అద్భుతంగా ఫీల్ అవుతారు. ఇక్కడ కొంచెం ఆ అద్భుతమైన ఫీలింగ్ అనేది చాలా తక్కువ. ఎందుకంటే చూసేసాం. ఇది ఎప్పుడు కూడా పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని అంటారు కదా! సో, ఒకవేళ అలా అనుకుంటే గనక ఆ కాంటెక్స్ట్‌లో మాత్రమే కొంచెం ఇక్కడ కొంచెం ఇంట్రెస్ట్ తక్కువ చూడటానికి. అంటే మనకి 'బాహుబలి' కోసం వెయిట్ చేసినంత ఇదిగా ప్రతి ఒక్కళ్ళు అవసరం ఉన్నా లేకపోయినా ఆ హీరో, ఈ హీరో అని కలెక్షన్స్ గురించి మాట్లాడతారు. డైరెక్టర్ గురించి మాట్లాడతారు. వాళ్ళ జర్నీ గురించి మాట్లాడతారు. అలాంటి ఎక్సైట్‌మెంట్ ఉంటుంది. ఇలాంటి వాటిల్లో ఉండదు. సో, ముఖ్యంగా కూచిపూడి ఇప్పుడు దాదాపుగా మనం చూసుకుంటే ఎక్కడ చూసుకున్నా గానీ చాలామంది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. మీరు మీకంటే ముందు కూడా వెంపటి చిన్న సత్యం గారు గానీ, వేదాంతం సత్యనారాయణ శర్మ గారు ఇలా చాలామంది ఉన్నారు. సో, ఈ డాన్స్‌కి సంబంధించి కోచింగ్ గానీ, ఇంట్రెస్ట్ ఇక్కడ భారతదేశంలో ఫారెన్ దేశాల్లో ఎలా ఉంది? అంటే మీరు గమనించి ఉండుంటారు కదా! హ్మ్. ఇంట్రెస్ట్ అయితే
ఎప్పుడు కొంచెం నారోగానే ఉంటుంది. అద్ అది నేను చిన్నప్పుడో లైక్ దానికి ముందు ఇప్పుడు ఇంట్రెస్ట్ కొంచెం తగ్గింది అనే చెప్పుకోవాలి. ఎందుకనంటే ఐ డోంట్ నో. ఐ మీన్ మీకే తెలియాలి. ఇప్పుడు మనకి 100 ఉన్నాయి ఆప్షన్స్ కదా! మొబైల్ తెరిస్తే 100 ఆప్షన్స్ ఉన్నాయి. టీవీ ఓపెన్ చేస్తే 100 ఆప్షన్స్ ఉన్నాయి. ఇలాంటివి నేర్చుకోవాలనంటే సంవత్సరాలు పెట్టాలి దాంట్లో. చెప్పండి అంత ఓపిక ఉందా పిల్లలకి ఇప్పుడు? ఐ డోంట్ థింక్ సో. మా తల్లిదండ్రులు కూడా దీంట్లోకి నెట్టాలి అనంటే వాళ్ళు కూడా భయపడుతున్నారు. అరే! ఇన్ని సంవత్సరాలవుతుంది. అదేదో కష్టపడి చదువుకుంటే వాళ్ళకి రూ. 4 వస్తాయి కదా! లేదా మంచి పొజిషన్‌లో ఉంటారు కదా! మంచి జాబులొస్తాయని అనుకుంటారు. చాలా తక్కువ మంది పేరెంట్స్ లేదా చాలా తక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు జెన్యూన్‌గా. ఏదో ఉడతా భక్తిగా నలుగురు ఎక్కువ మంది నేర్చుకుంటే నేర్చుకుంటుండొచ్చు. ఒక 1 ఇయర్, ఒక 6 మంత్స్ అలాగే నేర్చుకునే వాళ్ళ వల్ల ఇది కళ అయితే ముందుకు వెళ్ళదు. ఓకే నేర్చుకుంటారు ఒక హాబీలాగా. అంటే ఏదో వాకింగ్ చేసినట్టు పార్క్‌లో. సో, దానివల్ల ఉపయోగం లేదు అని చెప్పాలి. సో, అందుకని ఇప్పుడు జనరేషన్ ఒకవేళ నంబర్ ఎక్కువ నేర్చుకున్నా గాని, ఎక్కువ రోజులు నేర్చుకోలేకపోతున్నారు. అప్పట్లో 10 మంది నేర్చుకున్నా, ఆ 10 మందిలో 9 మంది ముందుకు తీసుకొనెళ్ళేవాడు. ప్రదర్శనలు గానివ్వండి, టీచింగ్ గానివ్వండి, దాని గురించి రాయటం గానివ్వండి, దాని గురించి చెప్పటం గాని జరిగేది. ఇప్పుడు ఆ 10 మంది పక్కన పెడితే 100 మంది నేర్చుకుంటున్నా, 95 మంది 6 నెలల్లోనూ, సంవత్సరంలోనూ, మహా అంటే 4, 5 సంవత్సరాల్లోనూ ఆగిపోతుంది. ఎవరో 100 మందిలో ఒకళ్ళో, ఇద్దరు మాత్రమే ముందుకెళ్తారు. సో, 10 మందిలో 9 మంది ముందుకెళ్ళటానికి, 100 మందిలో ఇద్దరు వెళ్ళటానికి చాలా డిఫరెన్స్ ఉంది. సో, ఎక్కువ మంది నేర్చుకుంటున్నారు. ఎందుకనంటే, కొత్తవి ట్రై చేయటం చాలా ఇప్పుడు ట్రెండ్ అది. నేను ఇది ట్రై చేస్తా, అది ట్రై చేస్తా, అది ట్రై చేస్తా. దేంట్లో ముందుకెళ్ళాలో నాకు అవసరం లేదు. నేను ఎక్స్‌పీరియన్స్ చేస్తా. ఇంతకుముందు ఎక్స్‌పీరియన్స్ చేయటం అని ఉండేది కాదు. ఇప్పుడు ఆర్ట్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారంతే. దే ఆర్ నాట్ బికమింగ్ ప్రొఫెషనల్స్. సో, అది డిఫరెన్స్. మిమ్మల్ని ఇప్పటిదాకా అంటే ఖచ్చితంగా ఇన్‌స్పైర్ చేసిన వ్యక్తులు ఉండుంటారు. మీరు డాన్స్ నేర్చుకున్న తర్వాత కావచ్చు, డాన్స్ కంటే ముందు నేర్చుకోకముందు. అంటే హరీగా మీరు అవునండి. కొంతకాలం హరీగా ఉన్నారు. తర్వాత హలీం ఖాన్‌గా మీ ఐడెంటిటీని మీరు చెప్పుకున్నారు. సో, ఈ క్రమంలో మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేసిన వ్యక్తులు? అంటే మనందరికి తెలిసిన వాళ్ళేనండి. నేను చెప్పాను కదా! మూవీస్ నా ఇన్‌స్పిరేషన్‌గా ఉండినాయని. నాకు 'ఎల్‌విజి లక్ష్మి' గారు ఇన్‌స్పిరేషను, 'కమల్ హాసన్' గారి ఇన్‌స్పిరేషను, 'భానుప్రియ' గారి ఇన్‌స్పిరేషను. డాన్స్‌లోకొస్తే 'స్వప్న సుందరి' గారు, 'యామిని కృష్ణమూర్తి' గారు, వీళ్ళందరూ ఇన్‌స్పిరేషన్ అనే చెప్పాలి. ఆఫ్‌కోర్స్ ఆ తర్వాత కూడా చాలామందిని నేను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నాననుకోండి. నాకు 'అలేఖ్య పుంజల' గారి డాన్స్ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. చాలా ఇన్‌స్పైరింగ్‌గా అనిపిస్తుంది. ఇప్పుడున్న జనరేషన్‌లో. చాలామంది ఉన్నారు. అంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి మనం ఒక్కొక్కటి నేర్చుకోగలం కదా! మీరు వెం వెంపటి చిన్న సత్యం గారి నుంచి సాధారణంగా ఒక డాన్స్ నేర్చుకున్నా, లేదంటే ఒక ప్యాషన్ పర్స్యూ చేస్తున్నప్పుడు మనం ఒక డిసిప్లిన్ గావచ్చు, లేదంటే ఆహ్, ఒక ప్రాసెస్‌ని ఫాలో అవ్వడం, లేదంటే లైఫ్‌కి సంబంధించి చాలా నేర్చుకుంటూ ఉంటారు. సో, అలా మీరు మీ గురువు గారైనటువంటి వెంపటి చిన్న సత్యం గారి నుంచి ఏం నేర్చుకున్నారు? మా గురువు గారికి గురువు గారండి. గురువుగారు. వెంపటి చిన్నస్వామి గారు. ఆహ్, మా గురువుగారు సుబ్రహ్మణ్యం గారు. మా గురువుగారి గురించి చెప్తాను ఫస్టు. మా గురువుగారి దగ్గర నుంచి నేర్చుకున్నదేంటంటే, డాన్స్ చెయి. జడ్జ్ చేయకు. డాన్స్ నేర్చుకో, ఆనందించు, ఆనందాన్ని పంచు. ఇంకెక్కువ కష్టపడకు దాని గురించి. ఇంకే ఫైట్ చేయకు. సో, జడ్జ్ చేయకు. నువ్వు చేస్తున్నావు, నువ్వు చేయట్లేదు. వాళ్ళు నాకన్నా చేస్తున్నారు. ఇలాంటి సొసైటీకి సంబంధించిన ఈ ప్రెషర్స్ అన్నిటిని కొంచెం పక్కన పెట్టి, నీ ఎక్స్‌పీరియన్స్‌ని బ్యూటిఫుల్‌గా చేసుకోవడానికి చూసుకో. ఇలాం ఇలాంటి విషయాలు నేను మా మాస్టర్ గారి దగ్గర నేర్చుకున్నాను. ఆయన్ని నేనెప్పుడు కలవలేదు. వెంపటి చిన్న సత్యం గారిని. అంటే ఆఫ్‌కోర్స్ కలవలేదు అంటే నేర్చుకోలేదు. బట్ నేను కలిసాను. ఆహ్, అప్పటికే ఆయన పెద్దాయనయిపోయారు. ఇప్పుడు నేర్చుకునే సందర్భం అంటే రాలేదు మాకు. చాలా మందికి మాలాంటి వాళ్ళకి రాలేదు ఈ తరంలో. ఆయన జర్నీ చాలా మందికి అసలు మాలాంటి వాళ్ళకైతే అసలు ఒక ఆయన ఒక గ్రంథం. మాట్లాడుకున్నా లేదా ఆలోచించినా గానీ ఆయన ఆయన ఒక మహావృక్షం అన్నమాట. ఆయన చేసిన ఇప్పటికి కూడా వాళ్ళు చేసినయే ఫాలో అవుతున్నది. సో, ఆయన గురించి మనం ఆహ్, మా అందరికీ ఒక దేవుడు. అంటే ఒక ఐడల్ ఫిగర్ అంటారు కదా!
అలా చెప్పొచ్చు. సో, ఒక మాటతో చెప్పాలనుకుంటే. దాదాపుగా ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలామంది సినీ హీరోయిన్స్ కావచ్చు, లేదంటే యాక్టర్స్ చాలామంది కూడా చిన్న సత్యం గారి దగ్గర కూచిపూడి నేర్చుకున్న వాళ్ళున్నారు కదా! ఈ జనరేషన్‌లో ఉన్నారని నేను ఈ జనరేషన్ అనుకోవట్లేదు. కాదు. మన 'భానుప్రియ' గారు ఆ జనరేషన్. ఆహ్, 'శోభ' శోభా నాయుడు గారు నేర్చుకున్నారు. హేమమాలిని గారు నేర్చుకున్నారు. ప్రభ గారు నేర్చుకున్నారు. తర్వాత అసలు ఐ థింక్ నాకు మేబీ మాట్లాడడానికి రావట్లేదేమో, ఇప్పుడు గుర్తు రావట్లేదేమో గానీ నేర్చుకోని వాళ్ళు తక్కువ. నేర్చుకున్న వాళ్ళే ఎక్కువ. అవును. సో, అందుకని చాలా వరకు చాలామంది మాట్లాడినప్పుడంటే నేను విన్నంత వరకైతే చాలామంది ఇప్పుడు ప్రముఖంగా ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపుగా ఏదో ఒక రకంగా ఏకలవ్యం కావచ్చు, లేదంటే డైరెక్ట్‌గా కావచ్చు, ఏదో ఒక రకంగా ఆయన దగ్గర నేర్చుకున్న వాళ్ళే. అవును. అవును. చాలా చాలా మందికి ఆయన నేర్పించారు. చాలా సినిమాల్లో కూడా ఆయన ఏమంటారు కొరియోగ్రఫీ చేశారు. సో, ఆయన కాంట్రిబ్యూషన్ డాన్స్‌కైతే చాలా ఉందండి. సో, సాధారణంగా ఈ డాన్స్ అన్నప్పుడు స్పెసిఫిక్‌గా అంటే ఎలాగో మనం వేషం వేసుకుంటుంటాం కదా! ఇప్పుడు మీరు దాదాపుగా చూసుకున్నట్లయితే అసలకి ఎవరు పొరపాటున కూడా మీరు అబ్బాయి అన్న విషయం ఎవరు గుర్తుపట్టరు. సో, చూడ్డానికి అసలకి అమ్మాయి కంటే కూడా అంటే ముఖ్యంగా డాన్స్ కోసం మీరు తయారైనప్పుడు, ఇది కేవలం కొంతకాలం అయితే అమ్మాయిలకు సంబంధించిన డాన్స్ అమ్మాయిలు మాత్రమే చేయాలన్న అపోహ కూడా ఉండింది. సో, ఆ అపోహ కావచ్చు, లేదంటే దీనికి సంబంధించి అసలకి ఏమై ఉంటుంది? ఇది కేవలం వాళ్ళకి సంబంధించిందేనా? ఎప్పుడు మొదలైంది? ఎందుకు? ఏంటనేది ఒక డీటెయిల్. హ్మ్. అమ్మాయిలకి సంబంధించిందైతే ఎలా కాదండి. ఇప్పుడు ఇందాక నేను ఎలా మతం గురించి చెప్పానో, జాతి గురించి చెప్పానో, ఎప్పుడు ఈ డాన్స్ అనేది ఒకళ్ళకి సంబంధించింది కాదు. కానీ ఆ పరిస్థితి ప్రకారం అంటే ఆ కాలానికి అప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఆడవాళ్ళు దీంట్లో అంటే మన సౌత్ ఇండియా నుంచి అంటే ఇక్కడ పుట్టింది కాబట్టి మన సౌత్ ఇండియా నుంచి ట్రావెల్ చేసేవాళ్ళు కాదు. ప్రదర్శనలోకొచ్చేవాళ్ళు కాదు. దేర్‌ఫోర్ ఏం జరిగిందంటే ఆడవాళ్ళు ఏదైతే అవసరం ఉన్న ప్లేస్‌లో అబ్బాయిలే వేషం వేసుకునేవాళ్ళు. సో, పని జరిగిపోయేది. సో, అలా ఒక సాంప్రదాయంగా మారిందది. అంటే కూచిపూడిలో ఆహ్, లే ఆహ్, 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 అవతారాలేవన్నా ఉంటే సత్యభామ కానివ్వండి, పార్వతి కానివ్వండి, ఏదైతే మనం ఒక కథ చెప్పేటప్పుడు ఒక ఫీమేల్ క్యారెక్టర్ వస్తుందో, ఆ క్యారెక్టర్ మేలే చేసేవాడనమాట. సో, అది ఒక ట్రెడిషన్‌గా మారింది. దాని తర్వాత పరిస్థితులు మారాయి, కాలం మారింది. జనాలు ఎక్స్‌పోజ్ అంటే అయ్యారు చాలా ఆర్ట్ ఫార్మ్‌కి. సో, చాలామందికి నచ్చింది ఆడవాళ్ళకి. సో, చిన్నగా ఆడవాళ్ళని కూడా దీంట్లో ఒక్కొక్కళ్ళు జాయిన్ అవుతూ వచ్చారు. సో, ఎన్నో ప్రభావాలు ఉండి ఉండొచ్చు. ఇప్పుడు పరిస్థితుల్లో ఏంటంటే అబ్బాయిలు నేర్చుకోవడానికి భయపడుతున్నారు. అది అది నేర్చుకుంటే ఇలా ఏమంటారు? అవును. చాలా నేర్చుకుంటే రకాల అలా, స్టీరియోటైప్స్ అన్నీ నేర్చుకుంటే కూడా. దీంట్లో ఏం డబ్బు ఉంది? దీంట్లో ఏం నీకు ఇల్లు గడుపుకుంటావు? నీ కెరియర్ నువ్వు నాశనం చేసుకుంటావు ఒకవేళ దీంట్లోకెళ్తే. సో, ఇలాంటివి అబ్బాయిల్ని వెనక్కి లాగాయి. ఇప్పుడు చాలామంది తక్కువ అంటే నేర్చుకుంటున్నారనుకోండి. వాటికి కూడా ఎదుర్కొని నేర్చుకుంటున్నారు. కాకపోతే అది సినిమాలు గానివ్వండి, లేదా సొసైటీ గానివ్వండి, లేకపోతే మన చుట్టూ ఉన్న మన ఫ్రెండ్స్ కానివ్వండి, మన ఫ్యామిలీ ఓన్ ఫ్యామిలీస్ చాలామంది సపోర్ట్ చేయరు అలాంటి వాటికి. సో, నేర్చుకునేవాడు కూడా కొంచెం జంకుతాడు. అరే! ఎందుకు ఇప్పుడు ఇంతమంది ఇలా చెప్తున్నారు. ఆ! సర్లే వదిలేసేవాళ్ళుంటారు. మేబీ కొంచెం నాలాగా మొండి ఘటాలేమన్నా అంటే అనుకున్నారు. నేను నేను నాకు నచ్చింది నేను చెయ్యాలి. ఇది నా ఇది నా లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్ డెసిషన్ అని నేను ఫీల్ అయితే గనక నేను చేస్తాను. సో, అలా చాలా తగ్గిపోయాయి. ఇంతకుముందు ఆడవాళ్ళే లేరు. ఆడవాళ్ళు చిన్నగా వచ్చి వాళ్ళ తప్పేం లేదు. ఆడవాళ్ళ తప్పెందుకుంటుంది? ఆడవాళ్ళు చేస్తూ వస్తున్నారు. మగవాళ్ళు చిన్నగా ఎందుకు వెళ్ళిపోయారంటే పరిస్థితులు మారాయి. వాళ్ళు సంపాదించాలి అనంటే దీంట్లో డబ్బులు లేవు. దీంట్లో డబ్బులు లేకపోతే ఏం జరుగుతుంది? వాడు వేరేదేదన్నా చేయాలి. సో, అప్పుడు ఇది, అది చేయలేక, బ్యాలెన్స్ చేయలేక ఇది వదులుకోవటం ఈజీ అని అనుకోని, వాళ్ళ జీవనాన్ని నడుపుకోవడానికి ఏవైతే మనం కావాలో చదువు గాని, ఏదన్నా వృత్తి గాని నేర్చుకోవటం ఎక్కువైపోయింది. సో, అలా. సో, మీరు సినిమాల్లో కొన్ని సినిమాల్లో గూడా నటించారు. ఆ సినిమాలు అసలకి సినిమా వైపు ప్రయాణం ఎప్పుడు? సినిమాది నేను 2012లో నాది తెరంగేట్రం జరిగింది. 'నువ్విలా' అనే ఒక మూవీలో రవిబాబు గారి డైరెక్షన్‌లో, రామోజీరావు గారి మూవీ అది. ఆ తర్వాత ఒకటి మేబీ ఒక 4, 5 సినిమాలు చేశాను. ఆ తర్వాత 'ఆమె అతడైతే' అని ఒక మూవీలో మెయిన్ హీరోగా చేశాను. దాంట్లో మన 'చిత్రం బళ్ళారి విచిత్రంలాగా' ఒక హీరో, హీరోయిన్ వేషం అవును. వేసుకోవాల్సొస్తుంది. భామని సత్యభామని లాంటి క్యారెక్టరు.
సో, ఆ తర్వాత కూడా కొన్ని చేశాను. అది యాక్చువల్లీ ఇప్పటికి కూడా నేను ఈ ఈ వచ్చే 1 మంత్‌లో ఒక రిలీజ్ కూడా ఉంది. 'మిస్టర్ ఈడియట్' అనే ఒక మూవీ చేశాను. ఇప్పుడు ఒక సీరీస్ కూడా చేస్తున్నాను. సో, నడుస్తుంది. చేస్తున్నాము. కాకపోతే కొంచెం లైక్ దానికి దీనికి ఏమంటారు టైం పడుతుంది గదా! డిఫరెంట్ అవును. ఇది ఒక ప్రాజెక్ట్ అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. డాన్స్ లాగా కాదు. సో, డాన్స్, నటన 2 కూడా దాదాపుగా ఒక రకంగా చాలామంది డాన్స్ నేర్చుకున్న వాళ్ళు డాన్స్ వల్లనే నటనలోకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. సో, అలాంటిదేమైనా జరిగిందా మీ విషయంలో? నెక్ నే ఐ థింక్ నాకు నా డాన్స్ వల్లనే నేను నటనలోకొచ్చాను. లేకపోతే నేనేదో పెద్ద హ్యాండ్సమ్ లుకింగ్ 6 ఫీట్ టాల్ అని నాకేం రాలేదు మూవీస్. నా అభినయం వల్ల, లేకపోతే నా డాన్స్ వల్ల, నా డాన్స్ ఎవరో ఎక్కడో చూసి, అలా మాటలు, మాటలు తర్వాత నా ఫ్రెండ్ ఒక 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 ఆమెని కనెక్ట్ అయ్యి, ఇలా సో, ఎక్కడెక్కడి నుంచో వచ్చింది. ఎందుకు? నా దగ్గర డాన్స్ ఉంది కాబట్టి. సో, డాన్స్ ఏది ఎప్పుడు ఎలా తలుపు కొడుతుందో మనం చెప్పలేము. సో, నాకైతే డాన్స్ ద్వారానే అవకాశం వచ్చింది. ఆ అవకాశం తర్వాత ఇంకో అవకాశం, ఇంకో అవకాశం రావటం అన్నది ఇంక మన మన కష్టంలో కూడా ఉంటుంది. సో, అది. కొన్ని నచ్చుతాయి మనకి ఆఫర్ చేసినవి. కొన్ని నచ్చవు. అరే! ఇది కొంచెం బాలేదు కదా! ఇది మనం ఇలాంటి మాటలున్నాయి. ఇలాంటి మాటలు మనం మాట్లాడితే ఎలా? ఎందుకంటే సొసైటీలో గౌరవంగా డాన్సరు కూచిపూడి డాన్స్ చేసుకుంటున్నారు ఇతను అనే దగ్గర నుంచి వారు నుంచి వీడు అవ్వకూడదు అనే ఒక దీంతో చాలా సినిమాలు నాకు తెలిసి ఒక 30 ఇంకా ఎక్కువే నేను ఆహ్, రిజెక్ట్ చేసుకోవాల్సొచ్చింది ఇష్టం లేకపోయినా గానీ. ఎందుకంటే ఆహ్, యాహ్! అంత జీవితంలో నాకు కామెడీ అవసరం లేదనిపించింది. అవును. సో, మీరు సాధారణంగా పాత్రల్ని ఎంపిక చేసుకునేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇదేనండి జాగ్రత్త. ఆహ్, నేను చాలా రెస్పాన్సిబుల్‌గా ఫీల్ అవుతానండి కొన్ని విషయాల్లో. అంటే మేబీ 1, 2 చిన్న తప్పులు దొర్లుండొచ్చు నేర్చుకునేటప్పుడు. ఎవరైనా ఇప్పుడు మీరున్నారు. మీరు యాంకర్ పొజిషన్‌లో ఉన్నప్పుడు మీరు యాంకర్స్‌ని రిప్రజెంట్ చేస్తున్నట్టు. మీ దగ్గర నాలెడ్జ్ లేదనుకోండి, చూసేవాడు అనుకుంటాడు. వీడికి బుర్రుందా? వీడు యాంకర్ ఏంటి అంటారు. అవును. సో, ఇలాంటి వాళ్ళు యాంకరింగ్ చేస్తున్నారంటారు. సో, మిమ్మల్ని మీలాంటి వాళ్ళందరినీ ఒక దాటికి కట్టేస్తారు. సో, ఇప్పుడు నేనేమన్నా తేడా చేశాననుకోండి స్క్రీన్ మీదో, లేదా ఒక మాట దొర్లాననుకోండి. అప్పుడేమంటారు? "ఏయ్! వాడు డాన్సర్‌రా వాడు. డాన్సర్‌లంతా ఇంతే. అందులో ఈ క్లాసికల్ డాన్సర్‌లున్నారే." సో, ఇలాంటి మాట రాకూడదని నేను చాలా సినిమాలు వదులుకున్నాను. ఇలాంటి జాగ్రత్తలే నేను తీసుకున్నానని నేననుకుంటున్నాను. అది మంచిది కాదు నీ కెరియర్‌కి. ఓ 30 సినిమాలు చెప్పండి నాలాంటోళ్ళు వదులుకుంటే ఎలా ఉంటది? 1, 2 కూడా కాదు. 30కి పైనే. సో, అప్పుడేమవుతుంది? వద్దు, వద్దు, వద్దు అనే మాట చాలా ట్రావెల్ అవుతుంది ఫాస్ట్‌గా. సో, అప్పుడేమవుతుంది? అడగకుండానే ఆ అబ్బాయి చేయడులే. ఆహ్, అవును. మనం ఎందుకు చేయమనుకుంటున్నామో పక్కన పెడితే వాళ్ళు దీన్ని యారోగెంట్‌గా, యాటిట్యూడ్‌గా తీసుకుంటారు కొన్ని సందర్భాల్లో. బట్ నేను తీసుకునే జాగ్రత్తలవి. లైక్ కష్టపడి డాన్స్ నేర్చుకున్నాను. కష్టపడి గౌరవంగా ఒక ప్లేస్‌లో నేను నుంచున్నాను. దీన్నెందుకు చెడగొట్టుకోవటం? అది చెయ్యాలి. అదే ఆర్ట్ ఫార్మే కాబట్టి నేను చేస్తాను. కానీ ఎంతవరకు నేను చేయగలను అని నాకు పారామీటర్ పెట్టుకున్నాను. దాని కింద ఇంకా పడకూడదు అనేది. నటన గాని, నృత్యం గాని ఈ రెండిట్లో మీకు బాగా సంతృప్తినిచ్చిన పాకెట్‌కి ఒకటి సంతృప్తినిస్తది. పాకెట్ వెనకాల ఉన్న మనసుకి, గుండెకి ఇంకోటి సంతృప్తినిస్తది. సో, అలా చూసుకుంటే 2 యాక్చువల్లీ ఈక్వల్‌గా నాకు సంతృప్తినిస్తాయని అనుకుంటున్నాను. అంతే 2 కావాలి గదా! మన మనసు ముందుకెళ్ళాలి, బతకాలి. అలా అని మన కడుపు కూడా కాలకుండా ఉండాలి. సో, సో, జెండర్ పరంగా కావచ్చు, లేదంటే ప్రాంతం పరంగా కావచ్చు, లేదంటే మీరు ప్రాక్టీస్ చేస్తున్న ఈ డాన్స్ పరంగా కావచ్చు, అన్నిటి పరంగా ఏదో ఒక ప్రభావం ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర మీకు తగులుతూ ఉంటుంది. అండ్ ఖచ్చితంగా చుట్టూ ఉన్న వాళ్ళు పాయింట్ ఔట్ చేస్తూ ఉంటారు. ఈ రకంగా మీరు ఫేస్ చేసిన ఏమైనా ఇన్సిడెంట్స్ కావచ్చు, లేదంటే వివక్ష ఎనీథింగ్ లైక్ జెండర్ కావచ్చు. కాంట్రోవర్సీ లాంటివి మాట్లాడుకోకూడదన్నట్టు మాట్లాడుతున్నాను నేను. కాంట్రోవర్సీ వద్దులేండి కానీ నార్మల్‌గా బేసిక్ ఇప్పుడు నేనైనా గాని సాధారణంగా ట్రావెల్ చేస్తున్నా ఎవరో ఏదో అనేస్తారు. లేదంటే ఇప్పుడు మీరన్నట్టే యాంకర్ గదా! ఇప్పుడు చూసుకున్నట్లయితే యాంకర్స్ కూడా చాలామంది కొన్ని కొన్ని అవసరం లేనివి కూడా మాట్లాడుతూ అట్లా కొంత ఇదవుతున్నారు గదా! సో, ఖచ్చితంగా మిమ్మల్ని బాధ పెట్టిన విషయాలు కొన్ని ఉండుంటాయి. ఎందుకు నేను ఈ ఫీల్డ్‌లోకొచ్చాను? అసలకి నేను ఇట్లా చేసి ఉండకూడదు. నేను యాక్ట్ చేయకుండా ఉండాల్సింది. దీనివల్ల నాకు వీళ్ళు దూరమయ్యారు. లేదంటే మా ఫ్యామిలీ బాధపడుతుంది. ఇలాంటి ఇన్సిడెంట్స్. అంటే నేను క్విక్‌గా దాన్ని ఎలాబొరేట్ చేసి చెప్పలేకపోతున్నాను కానివ్వండి. అది డాన్స్ పరంగా గావచ్చు, మూవీస్ పరంగా గావచ్చు. ఆహ్, ఇలాంటివి "అరే! నువ్వు ఐటీలో ఎందుకు లేవు? ఐటీలో ఉండుంటే నీకు నీకు చక్కగా మంత్లీ నీకు సాలరీ వస్తుంది. తర్వాత ఇలాంటివి నీకు ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడే కదా!
ఒక ప్రాజెక్ట్‌కి, ఇంకో ప్రాజెక్ట్‌కి మధ్యలో గ్యాప్ చాలా ఉంటే అప్పుడేం చేస్తావు నువ్వు? లేదా నువ్వు పార్ట్ టైమ్ అన్నా చేయొచ్చు కదా! ఇలాంటివన్నప్పుడు విన్నప్పుడు నేను డెఫినిట్‌గా బాధపడతాను. ఎందుకంటే నీ లైఫ్ మొత్తం పెడితేనే నువ్వు ఇంత నేర్చుకోగలవు ఇలాంటివి. అట్లాంటిది దీంట్లో మళ్ళా పార్ట్ టైమ్ ఒకటి. అదే నేను ఇందాకన్నాను చూసారా? 10లో 9 మంది ముందుకెళ్ళేవాళ్ళు. 100 మందిలో 2% ఇప్పుడు ఉంటున్నారు. మిగతా వాళ్ళందరూ ఎళ్ళిపోతున్నారు. ఎందుకనంటే ఇలాంటివి. సో, ఒకటి ఇలాంటి అడ్వైజుల వల్ల అది అడ్వైస్ తప్పనట్లేదు. కానీ సొసైటీ మెన్షన్ చేశారు కాబట్టి నేనంటున్నాను. వాళ్ళు నా బాగు గురించి చెప్పుకున్నా గానీ, ఇలాంటివి విన్నప్పుడు అరే! ఎందుకు అర్థం చేసుకోరు? ఇది నా లైఫ్ కదా! దీంట్లో నేను ఒకవేళ మీరు నన్ను ఇప్పుడు నేను మీకు సహాయం చేయాలనుకోండి. మీరు యాంకర్‌గా ముందుకెళ్ళాలంటే నేనేం చేస్తాను? నాకు తెలిసిన 10 ఛానెల్స్‌తో నేను మాట్లాడతాను. ఇదిగో మా ఫ్రెండ్ ఉన్నాడు. ఇదిగో మనోడు ఇలా కనపడతాడు. ఇలా చేస్తున్నాడు. ఇక్కడ చేస్తున్నాడు. మనోడు దాంట్లో కూడా పెట్టుకోండి అని చెప్తాను. ఇలా కాకుండా అరేయ్! యాంకర్ ఏం చేస్తావురా? దాంట్లో ఏముంది డబ్బు? సరే పోయి పార్ట్ టైమ్‌లో యాంకర్ వర్సెస్ పోయి ఏమన్నా హోటల్‌లో మీరు అంట్లు తోముతారా చెప్పండి? చెప్ ఎంత కాంట్రాస్ట్ ఉంది. అవును. మీరు హ్యాపీగా ఉంటారా? మీరు హ్యాపీగా ఉన్నప్పుడు మీ లైఫ్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటదా? ఉండదు గదా! సో, ఇలాంటివి ఫినాన్షియల్‌గా ఎవరైనా నాకు చెప్పినప్పుడు కొంచెం బాధగా అనిపిస్తది. జెండర్ పరంగా కూడా అదే అమ్మాయి వేషం అనేది ఒక ట్రెడిషన్ అనేది తెలియదు. అదేదో ఏదో ఈ అబ్బాయికి మామూలుగా మనం చీరలు కట్టుకొని తిరుగుతూ ఉంటారు గదా! అవును. అది పాపం వాళ్ళ అవసరం అండి అది. ఓకే. అది వాళ్ళ ఇష్టము, వాళ్ళ అవసరము. అది వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇచ్చి మనం పక్కకొచ్చేసాం. ఎవరు ఎక్కడ తక్కువ, ఎక్కువ అని చెప్పట్లేదు. కానీ నేను చేస్తున్నది డాన్స్. నేను ఆర్ట్ ఫార్మ్ గురించి నేను ఆ రోల్ తీసుకున్నాను. అది తెలుసుకొని నాకు నువ్వు ఎలా అనుకున్నా ప్రాబ్లమ్ లేదు. అందరూ అలా తీసుకోలేరు. హ్మ్. నేను ఇప్పుడు ఈ మాట ఎలా అనగలుగుతున్నాను? నాకేం పర్వాలేదండి. నేను తీసుకోగలుగుతాను. ఐయామ్ థిక్ స్కిన్డ్ అని ఎందుకంటున్నాను? నేను అవును. పడి ఉన్నాను. సో, ఇప్పుడు నువ్వన్నా గాని, ఇప్పుడు మీరన్నా గాని నేను సమాధానం చెప్పగలను. కానీ చాలామంది సెన్సిటివ్‌గా ఇప్పుడు నేను ఆ టైంలో చాలా బాధపడ్డాను. ఇప్పుడు బాధపడను. ఇప్పుడు బాధేస్తుంది. మీ మీద జాలేస్తుంది నాకు. అవును. అప్పుడు బాధపడేవాడిని. సో, ఇప్పుడు నా బాధేంటి? నాకు వెనకాల వచ్చే ఎవడైనా ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలనుకుంటే అందరిని ఆర్ట్ ఫార్మ్ ఎవ్వరు ఆలోచించరు. చీర కట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు ఇదే. వాళ్ళకది ఇంట్రెస్ట్ ఉండి చేశారు. అది ఓకే. వీళ్ళు అలా రెస్పెక్ట్ ఉండదు కదండీ. అంటే అవును. నా ఉద్దేశ్యం మీకు అర్థమైంది గదా! సో, ఒక తక్కువగా చూస్తారు. ఎందుకో అది నాలెడ్జ్ లేక బేసిక్‌లీ. నాలెడ్జ్ లేక ఇంకొకటి నిజానికి ఒక దగ్గరికి స్టీరియోటైప్స్‌లో ఇంక అక్కడికి కూరుకుపోయారు. దాని నుంచి బయటికి రాలేకపోతున్నారు మన వాళ్ళు. అంటే దీంట్లో తప్పు మనది కూడా ఉందిలెండి. అంటే మనం సరైన ఎడ్యుకేషన్ ఇవ్వకపోతే అది గూడా ఉంటుంది. ఇప్పుడు ఆహ్, డాన్స్ గురించి తెలియకపోతేనో, డాన్స్ గురించి మనం మాట్లాడలేకపోతేనో అది ఇప్పుడు నా తప్పు కూడా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు చేతులు ఇలా అని మాట్లాడతానండి. మీరు చేతులు కట్టుకొని మాట్లాడారు. మీలో నాలో ఉన్న డిఫరెన్స్ అదే. ఇప్పుడు నేను చేతులు ఇలా అనేటప్పుడు ఫెమినిటీ బయటికి రావచ్చు. ఇది పెద్ద ప్రాబ్లమా మీకు? దానివల్ల మీకు పోతున్నది, వస్తున్నది ఏమన్నా ఉందా? నన్ను పాయింట్ చేస్తే? హ్మ్. పోనీ నా నా గురించి మీకు పాయింట్ చేస్తే ఏమన్నా వస్తుంది అనంటే చేసుకోండి. బట్ దీనివల్ల మీకేమన్నా ఉపయోగం ఉందా? ఏం లేదు. సో, ఇలాంటి ఉపయోగం లేని ఏమంటారు మనకి యూజ్‌లెస్ ఉన్న వాటిల్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రెజెంట్. అంటే అలాంటివి. ఇలాంటివే ఈ ప్రాబ్లమ్స్. అదే చాలా ఫైనాన్సెస్ అండి, జెండర్ అండి, మగవాడికి ఇవి ఏమంటారు ఆహ్, చాలా కష్టమైన విషయాలు. నువ్వు నీ మగతనం ప్రూవ్ చేసుకోవాలి ప్రతి స్టెప్‌లో అనంటే చాలా కష్టం వాడికి. తర్వాత ఇదేముందిరా దీంట్లో డబ్బులు లేదు అని వాడు వాడు మనసు పెట్టి, ప్రాణం పెట్టి వాడు 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 మొత్తం ఇదే అనుకోని చేసుకునేటప్పుడు ఇదేముంది పక్కకొచ్చేయనంటే ఒక ప్రేమించిన మనిషిని టక్కుమని అలా కరెంట్ కట్ చేసినట్టు పక్కకి రావటం ఈజీనా అండి? అలా ఎలా కుదరదో ఇది గూడా అలా కుదరదు. చెప్పటం ఈజీగా చెప్పేస్తారు. సో, అలాంటివి నేను యాక్చువల్లీ అది చాలా రకాలుగా ప్లస్ నేను ఇందాక మీతో అన్నట్టు ఆళ్ళు హిందూ, వీళ్ళు ముస్లిం, వాళ్ళటు తింటారు, వీళ్ళిటు తింటారు. నీకెందుకయ్యా? నీకేమన్నా వస్తదా? నీకిష్టం ఉంటే 10 రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పూజలు చెయి. నువ్వు తినకు. నువ్వు 10 మందితో అన్నాలు కలుపుకొని ఒక ప్లేట్‌లో తినకు. నీకిష్టమైంది నువ్వు చేసుకో. నేనేమన్నా హత్యలు చేస్తున్నానా? దొంగతనాలు చేస్తున్నానా? ఎవరినైనా మోసం చేస్తున్నానా? యాస్ లాంగ్ యాస్ ఐయామ్ నాట్ హర్టింగ్ సంబడీ. ఐయామ్ నాట్ హర్టింగ్ ద సొసైటీ. నీకేం ప్రాబ్లమ్?
చాలామంది ఒప్పుకోరు తెలుసా? మా ఇంట్లో నేను అన్నీ కలిపి ఒకటే ప్లేస్‌లో పెట్టుంటాను. నటరాజ స్వామి, మా దర్గాకి సంబంధించినవి, సాయిబాబావి అన్నీ. ఇప్పుడు నాకు ఈ సాయిబాబా ఇదుందా? ఇక్కడుందా? నా పేరు హలీం ఖాన్ అంటే ఫస్ట్ ఇలా, మరి సాయిబాబా ఉంది. నా ఫోన్ స్క్రీన్ సేవర్‌లో కూడా సాయిబాబా ఉంది. ఆహ్, అంటే ఏంటి ఆశ్చర్యం? అంటే నీకేమన్నా సాయిబాబా గురించి తెలుసా? సాయిబాబా హిందువా? ముస్లిమా? నీకేమన్నా తెలుసా? స అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సాయిబాబా గారిని నువ్వు హిందూ అనేసుకున్నావు. నేను ముస్లిం అనంటే ఆయన హిందూ అన్నాడు కాబట్టి నీకంత ఆశ్చర్యం వేసింది. సో, ఈ దూరే ఇది ఎక్కువైపోయింది ఇప్పుడు. నేనలా చేసుకోవటం గూడా చాలా మందికి మింగుడు పడదు. నేనిలా సాయిబాబా తీసుకుంటే సో, అలాంటి వాళ్ళ వల్ల మనం ఇబ్బంది పడుతూనే ఉంటాం. పైగా థాంక్స్ టు సోషల్ మీడియా ఎక్కువ ఛానెల్స్ అయిపోయాయి. ఎక్కువ ఇంటర్‌వ్యూస్ తీసుకురావాలి. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, ఉప్పల్ బాలు దగ్గర నుంచి స్వామీజీ వరకు అందరి ఇంటర్‌వ్యూలు తీసుకోవాలి. అందరూ షిట్ మాట్లాడతారు. అందరి ముందు తీసుకొనెళ్ళి ఇప్పుడు చెప్పండి ఇందాక మాట్లాడుతున్నాను. కేసీఆర్ గారు మూసీ మీద పనిచేస్తున్నారు. ఆహ్, 2 రోజుల ముందనుకుంటాను లోకేష్ గారు సాన్ ఫ్రాన్సిస్కో వెళ్లి గూగుల్‌తో తర్వాత అడోబ్‌తో తర్వాత మైక్రోసాఫ్ట్‌తో మాట్లాడారు. ఈ న్యూస్ ఎంతమందికి తెలుసు? పెరుగు పచ్చడి ఆంటీ ఏం చేసింది? ఉప్పల్ బాలు ఏం చేశాడు? ఇలాంటివి నేనిలా స్క్రోల్ చేస్తుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో నేనెప్పుడు ఏది సబ్‌స్క్రైబ్ చేసుకోలేదండి. చేసుకోకపోయినా అవే వస్తున్నాయి. వాళ్ళేం మాట్లాడారు, వీళ్ళేం జోక్ చేశారు, ఇట్లా వెకిలిగా డాన్స్ ఏయటాలు, పిచ్చి కామెడీలు. ఆహ్, ఒక్కటే మనిషిని అంటే నేను చెప్తున్నాను నేనొక డాన్సర్‌ని 23 సంవత్సరాలు నాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది. నేను రోజు ఇంటర్వ్యూలు నాకు రావు మరి. మరి పక్కన వాళ్ళకెలా అంటే ఇలాంటి వాళ్ళకెలా వస్తాయి? ఇలాంటి వాళ్ళ దగ్గర ఏం విద్దతుందని మీరు మాట్లాడతారు? ఇలాంటివి ఎక్కువైపోయాయి. సో, సొసైటీ మేము సొసైటీలో అంటే గురించి మాట్లాడితే ఎందుకు డాన్సు ఇవి అన్నీ దూరం అయిపోతున్నాయనంటే, డాన్స్ ఒక్కటే కాదు. చాలా యూజ్ అయ్యే విషయాలు వైద్యం గురించి, ఆర్ట్ గురించి, చదువు గురించి, పాలిటిక్స్ గురించి, ఆహ్, భక్తి గురించి అంతా పోయింది. ఇప్పుడేంటి ఎంత గట్టిగా తిట్టావు, ఎలా తిట్టావు, ఎంత ఫన్నీగా తిట్టావు, ఎంత పెద్ద బూతు మాట్లాడావు, ఇలాంటి సెన్సేషనల్ మాటలు మాట్లాడావు, ఎవరెవరికి డివోర్స్‌లిచ్చారు, ఎవరెవరితో అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు, అవే నడుస్తున్నాయి హాట్ టాపిక్‌ల కింద. ఇదంతా మన రెస్పాన్సిబిలిటీ మీడియా. మీరు స్పెషల్లీ మీరు మీడియా రెస్పాన్సిబిలిటీ దీంట్లో అంటుంటే చాలా ఉంది. మీరంటుంటే గుర్తుకొచ్చింది. చాలా వరకు మనము నిజంగా మీరన్నట్లు ఆ విషయాలే వస్తాయి తప్పించి నిజంగా ఒక కళాకారుడు కావచ్చు, లేదంటే లలిత కళలకు సంబంధించి వీటికి సంబంధించిన విషయాలు చాలా అరుదు. చాలా అరుదు. అది గూడా మనం వెతుక్కుంటే. ఇప్పుడు నేను డాన్సర్ కాబట్టి నేను డాన్స్ గురించి చెప్పట్లేదండి. నేను ఇందాక అన్నాను పాలిటిక్స్, చదువు. ఇక్కడికెళ్తే ఇది ఉపయోగకరమైన చదువంట. ఇక్కడైతే చాలా మందికి ఫ్రీగా చెప్తున్నారంట. ఇక్కడ వైద్యం చేస్తారంట. ఇలాంటివి నాకు చెప్పండి. నేనిలా స్క్రోల్ చేస్తుంటే వస్తూనే ఉంటాయి. వద్దన్నా గాని వస్తాయి. పొరపాటున నేను వీడియో మొత్తం చూస్తే మళ్ళా నాకు అల్గోరిథంలో వస్తదేమోనని నేను వెంటనే స్కిప్ చేసినా గాని వస్తూ ఉంటాయి. అంత ఎక్కువైపోయింది మనకి. లోడ్ ఎక్కువైపోయింది. ఈ ఈ నాన్‌సెన్స్‌తో లోడ్ ఎక్కువైపోయింది. చెప్పండి అసలు ఎంతమంది ఇప్పుడు నేను ఇంతకుముందు నాకు తెలిసి ఇంటర్‌వ్యూస్ అవి స్టార్ట్ చేసినప్పుడు జెమినీ, సాక్షి, ఈనాడు, ఆ తర్వాత వి6, మహా ఇవన్నీ అంటే ఇవి మాత్రమే ఉండేవి. ఇప్పుడు మరి నాకు చెప్పండి. ఇప్పుడు నేను ఒక కొత్త ఛానెల్‌తో మాట్లాడుతున్నాను. దీని రెస్పాన్సిబిలిటీ ఏంటి? మనకు తెలీదు. సో, ఎక్కువ మనకి ఈ ఏదైతే మనకి అవసరం లేనివి వచ్చేస్తున్నాయో, అవసరం ఉన్నవి కూడా బ్యాక్ సీట్ తీసుకుంటున్నాయి. సో, నేను డాన్సర్‌ని నన్ను ఏమంటారు నేను చేయాలనుకుంటున్నాను. నేను దేశాన్ని ఉద్ధరించాలనుకుంటున్నాను. నేను 10 మంది పిల్లల్ని ఇన్‌స్పైర్ చేయాలనుకుంటున్నాను. నేను ఆర్ట్‌ని ముందుకు తీసుకొనెళ్ళాలనుకుంటున్నాను. నా గోడ ఎవరికి వినపడుద్దండి? నేను ఇందాక ఏదో పేర్లు చెప్పాను చూసారా? వాళ్ళ గొంతులతో మా గొంతులు వెనక్కెళ్ళిపోయాయి. వాళ్ళకున్న వాల్యూ లేదు ఆర్టిస్ట్‌కి. నువ్వు ప్రెసిడెంట్ మెడల్ తీసుకో, లేకపోతే ప్రెసిడెంట్ నీకు అవార్డ్ ఇవ్వని, గవర్నర్ అవార్డ్ ఇవ్వని ఇవన్నీ పక్కన. హాయ్ అండి, నేనండి ఇవే ఎక్కువ. నేను వాళ్ళని తప్పనట్లేదు. వాళ్ళ జీవితం మేబీ వాళ్ళు ఇంకోటి చేసుకునేవాళ్ళేమో. అందరూ ఇలాగే బతికారా? నువ్వెళ్లి మైక్ పెట్టకపోతే వాళ్ళేం మాట్లాడతారు? ఎందుకు మాట్లాడతారు? సో, వీళ్ళు బతకాలని వాళ్ళు బతకాలని వాళ్ళే నడుస్తుంది. సో, ఇట్లా అయిపోయింది. సో, యాహ్! ఇంకా ఏముంది ఫ్యూచర్‌లో వాడు నేర్చుకునేది మంచి బూతులు నేర్చుకుంటూ వస్తాడు. వాడు ఎంబీబీఎస్ నేర్చుకోక్కర్లా, ఇంజినీరింగ్ నేర్చుకోవాలా. మంచి బూతులు నేర్చుకొని వచ్చేస్తే వాడు వైరల్ అయిపోతాడు. ఇన్‌ఫ్లుయెన్సర్ అయిపోతాడు. డబ్బులు సంపాదించుకుంటాడు. పోనీ అలా అయిపోతే బావుంటుందా? మూసీ ప్రక్షాళన చేసినట్టు సోషల్ మీడియా ప్రక్షాళన చేయాలండి గవర్నమెంట్ గాని. ఏదన్నా ఒకటి ఇది ఉండాలి. సెన్సార్ ఉన్నట్టు సినిమాకి సోషల్ మీడియాకి లేదు. యూట్యూబ్‌కి లేదు. ఎవరు ఏదన్నా మాట్లాడుకోవచ్చు.
మేమెందుకు మాట్లాడట్లేదు అనంటే మాకు అడ్డం వస్తుంది. మా పెంపకాలు అడ్డం వస్తున్నాయి. మా ఇల్లు, వాకిళ్ళు అడ్డం వస్తున్నాయి. మా గౌరవాలు అడ్డం వస్తున్నాయి. మా గురువులు అడ్డం వస్తున్నారు. మేము నేర్చుకున్న ఆర్ట్ ఫార్మ్ అడ్డం వస్తుంది. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందంటారు గదా! ఎంతమందొచ్చి ఇలా డాన్సర్‌లు గాని, ఆర్టిస్ట్‌లు గాని మాట్లాడుతున్నారు జెప్పండి? పైగా మేము బాధ చెప్పడానికి కూడా ఇష్టపడం. ఆర్టిస్టులు చాలా అభిమానవంతులు. అందరూ చెప్పరు. అందరూ మాట్లాడరు. మాట్లా మాకు హెల్ప్ కావాలిరా మర్రో అనే వాళ్ళకే హెల్ప్ దొరకదు. ఇప్పుడు అభిమానంతో వెనక్కెళ్ళిపోయే వాళ్ళకి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? సో, ఉండదు. సో, గుర్తించాల్సింది సొసైటీ లేదా సొసైటీ అంటే ఎవరు లేరు మనమే. బేసిక్‌లీ మనం మనుషులం. ఇంకో మనిషి మీద మనం కొంచెం రెస్పాన్సిబుల్‌గా ఉండాలి. రెస్పాన్సిబిలిటీ ఉండాలి. కొంచెం నోరు అదుపులో ఉండాలి. లేకపోతే ఏమవుతుంది చెప్పండి? ఏం అవ్వదు. మనం ఎక్కడ ముందుకెళ్ళం. పక్క దేశాలు అవన్నీ ఎక్కడెక్కడో మనం నేను యాక్చువల్లీ భలే ఒక మాట విన్నాను. ఆర్‌జీవి గారన్నట్టున్నారు. ఆయన అంటే పెద్ద నాకు మంచి అభిప్రాయం అప్పుడప్పుడు అరే! చాలా మంచి అనుకునే లోపలే చాలా డిఫరెంట్‌గా మాట్లాడతాడు అన్నట్టుగా ఉంటుంది ఒక్కొక్కసారి. బట్ ఒక మాట అన్నారనమాట. ఆర్యభట్ట అది చేశారు, ఇది చేశారు. మన ఫ్లైటు రావణాసుడు సీతని ఫ్లైట్‌లో తీసుకొనెళ్ళాడు. ఏమంటారు అశోకవనానికి వరకు ఎలాగా అని చెప్పేసి. మనము అక్కడ మొదలయ్యి ఎయిర్ ఇండియాతో ఆగిపోయాము. పక్కన వాళ్ళు ఏమీ లేకుండా మొదలుపెట్టారు. ఇప్పుడు రాకెట్‌ని చూడండి రివర్స్ పార్కింగ్ చేశారు వాళ్ళు. స్పేస్ ఎక్స్ కంపెనీ వాళ్ళు. యూఎస్ బేస్డ్ ఎలన్ మస్క్. అంటే చూడండి డిఫరెన్స్. ఎక్కడ పుష్పక విమానం స్కల్ప్చర్స్ ఉన్నాయి మనకి టెంపుల్స్ మీద. అంటే ఆధారాలు అనుకుంటే గనక మనకి కొన్ని వందల సంవత్సరాల క్రితం 1500, 2000 సంవత్సరాల క్రితం ఉన్న టెంపుల్స్ మీద విమానాలున్నాయి. ఇలాంటి వాటి గుర్తులున్నాయి. ఇప్పుడు చూడండి మనం బెస్ట్ ఎయిర్‌లైన్స్‌లో ఇండియా ఉందా? వన్ చెప్పండి మనకి. బెస్ట్ ఎయిర్‌లైన్స్ అంటే ఇతిహాడో, ఎమిరేట్సో లేకపోతే క్యాథే పసిఫిక్ ఏమన్నా వస్తాయేమో. బట్ ఎయిర్ ఇండియా వస్తుందా? సారీ సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఉన్నదనుకుంటా ఇప్పుడు. సో, మనం బాగా వెనకబడుతున్నాం. ఎందుకనంటే మనకి కంట్రోల్ తప్పాం మనం. మనం ఒకళ్ళని ఒకళ్ళు రెస్పెక్ట్ చేసుకుంటూ ఉండటము, ముందుకు వెళ్ళటము కాకుండా ఆహ్, ఎక్కువ నాన్‌సెన్స్ మీద మన దృష్టి ఉంది. అంటే ఇలా ఇండియన్స్ వాళ్ళని అందరూ అనట్లేదండి. స్పెషల్లీ ఐయామ్ టాకింగ్ అబౌట్ ఇప్పుడున్న మన జనరేషను జాగ్రత్తగా లేకపోతే ముందుకెళ్ళి ఒకప్పుడు ఇండియా అంటే నమస్కారం పెట్టి గౌరవం అని చూపించిన వాళ్ళు ఇప్పుడేం చూపిస్తారు? అది మీ బాధ కాదండి. కళాకారులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరి బాధ. లైక్ మీరు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడట్లేదు అంతే. నేను ఇందాక మీతో అన్నాను కదా! ఏంటండి డిఫరెన్స్ ఇండియాకి పక్క దేశంలో మీరు చేసినప్పుడు? పక్క దేశంలో వాళ్ళు మమ్మల్ని కళ్ళల్లో అర్థమైపోద్దండి వాళ్ళెలా మనల్ని చూస్తున్నారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళ దీంట్లో ఆ కళ్ళల్లో చూసిన ఆనందంతో అబ్బా! ఇంకొకసారి మనం చేయాలిరా ఇలాంటివి. ఎంతో కష్టమైనా ఇంత దూరం వచ్చైనా మనం చేయాలి. ఆ కళ్ళల్లో ఆనందం చూడటానికి. ఆ ఆనందంతో మనకి ఇన్‌స్పిరేషన్ వస్తుంది. ఇక్కడ చేస్తే మన ప్రోగ్రామ్‌లు చూడటానికే జనాలు రాలే. ఎక్కడ ఇన్‌స్పిరేషన్ వస్తుంది చెప్పండి? సో, మనదికి ఎప్పుడు వాల్యూ లేదు. మన దానికి మనది అనుకున్న దానికి వాల్యూ లేదు. కాంటెంపరరీ స్టైల్‌లో నృత్య రూపకాల్ని మీరు వాటిని క్రియేట్ చేయడము, కొత్త కొత్త పద్ధతుల్లో, కొత్త కొత్త ధోరణి అది నాటకం కావచ్చు, డాన్స్‌లో వితిన్ ద డాన్స్‌లో. సో, ఇలాంటి కొత్త ఫార్మ్స్ మీరు మీరు చేసిన వాటి గురించి. ఒక పద్ధతిలో మనం వెళ్తున్నప్పుడు కొత్త తరానికి కానివ్వండి, లేదా యాస్ ఎన్ ఆర్టిస్ట్ నన్ను నేను ఇన్‌స్పైర్ చేసుకోవడానికి కానివ్వండి, ఇలా అప్పుడప్పుడు ఒక డిఫరెంట్ మ్యూజిక్ ట్రై చేద్దాము. లేకపోతే ఎప్పుడు తెలుగే ఉంది కదా! ఇంగ్లీష్ లిరిక్స్ ట్రై చేద్దాము. ఉర్దూ లిరిక్స్ ట్రై చేద్దాము. ఇలాంటివి కొన్ని నేను చేశాను. ఆర్టిస్ట్‌గా మనం కొన్ని అడుగులు వేసేటప్పుడు మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి, ఇది మనం సాటిస్ఫై చేసుకోవడానికి కొన్ని చేసుకుంటాం గదండీ! సో, అలాంటివైతే నేను కొన్ని చేసుకున్నాను. మీరు దాదాపుగా ఇప్పుడు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పారు. బట్ ఈవెన్ దో నాకు మళ్ళీ అడగాలని అనిపిస్తుంది. కూచిపూడి నుంచి మీరేం నేర్చుకున్నారు? కూచిపూడి మీకేమిచ్చింది? కూచిపూడి నాకిచ్చింది నా లైఫ్ ఇచ్చిందండి. మొత్తం నా బీయింగ్ మొత్తం కూచిపూడి. ఇప్పుడు ఒకవేళ లేకుండా నేను కూచిపూడి అనే వర్డ్ ఈ ఆర్ట్ ఫార్మ్ పక్కకి పెడితే ఐ థింక్ ఐయామ్ నోబడీ. నా గురించి నేనే పెద్దగా ఇంపార్టెంట్ ఫీల్ అవ్వను. ఏదో నేను పుట్టుంటాను, పెరుగుంటాను, ఏదో చదువుకొనుంటాను. ఏదో కడుపు గడవాలి కాబట్టి నేనేదో జాబ్ చేస్తూ ఉండుండొచ్చు. అంతకు మించి నేను 'హలీం ఖాన్' అని చెప్పుకొని నేను గర్వంగా నేను ఒక కూచిపూడి సంప్రదాయం ముందుకు తీసుకొనెళ్ళే ఒక రిప్రజెంటేటివ్ అని చెప్పడానికి
నాకు ఒక అవకాశం వచ్చిందనంటే కూచిపూడి వల్లే. హలీం ఖాన్ గారు ఇప్పుడు సాధారణంగా ఈ సామాజిక వర్గం ఏదైతే ముస్లిం సామాజిక వర్గం ఉందో, దీనిలో నుంచి చాలామంది మీలాగా డాన్స్ కావచ్చు, సింగింగ్, సినిమా, రైటింగ్ ఏదైనా కావచ్చు. వీళ్ళు పర్స్యూ చేయాలనుకుని వస్తున్న వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీకు ధైర్యం ఉండి, మీరు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కుంటాను, నేను నిలబడతాను అలాంటిదేమన్నా ఉంటే మాత్రమే రండి. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఈజీ మీకు. సో, ఆఫ్‌కోర్స్ నేను పడ్డాను కాబట్టి, నేను చూసాను కాబట్టి చెప్తున్నాను. ఇప్పటికి కూడా జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను. ఆహ్, ఆర్టు, కళలకి ఎల్లలు లేకపోతే ఆ కళాకారుడుకి జాతి, మతంతో సంబంధం లేదు. ఇలాంటివన్నీ పుస్తకాల్లో బావుంటాయి. రియాలిటీలో అలా లేదు. నువ్వు హిందూ అయితే ఒక రకంగా ఉంటుంది. ముస్లిం అయితే ఒక రకంగా ఉంటుంది. దానికైతే డోకా లేదు. అది అయితే అబద్ధం కాదు. సో, ఎవరైనా రావాలనుకుంటే నేనైతే వద్దని చెప్పను. ఇన్‌ఫాక్ట్ కాపోతే మీరు ప్రిపేర్ అయ్యి రండి. మీరు ఒక యుద్ధానికి ప్రిపేర్ అయ్యి వస్తే మాత్రమే ఇక్కడ నించోగలరు. లేకపోతే కష్టం. థ్యాంక్ యూ సో మచ్ హలీం ఖాన్ గారు. చాలా విషయాల్ని మాతో పంచుకున్నారు. ఇలాగే మీరు ఈ కూచిపూడి డాన్స్‌ని కొనసాగించాలని నేను నా తరపున అందరం కూడా వ్యూవర్స్ కావచ్చు, ఆడియన్స్ కావచ్చు, లేదంటే ఈ ఆర్ట్ ఫార్మ్ ఏదైతే దీన్ని ఇష్టపడుతున్నారో వాళ్ళందరి తరపున కూడా నేను మీరు ఇది కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. ఇలాగే అందరిని ఇన్‌స్పైర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆమీన్.